రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్ర రాష్ట్రం ఎన్నాళ్ళ నుంచో కలలుగంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు చక్కగా ఓపెనింగ్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకా ఫ్లైట్స్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ అయిపోతే దాదాపు 2,500 ఎకరాల్లోని ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేది చాలా ఆనందకర విషయం. అయితే అసలు భోగాపురాన్ని ఎందుకు ప్రిఫర్ చేశారు, ఎప్పుడు ప్రిఫర్ చేశారు, టీడీపీ హయాంలోనా లేకపోతే దాని తర్వాత వైసీపీ ఏం చేసింది, ఇప్పుడు టీడీపీ దాన్ని ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ గా కన్స్ట్రక్షన్ చేసింది. సో ఇది మనం మాట్లాడదాం. అసలు దీనికి సంబంధించి కొంచెం ఓల్డ్ హిస్టరీ కూడా ఉంది. ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనతో పాటు ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచెల విజయభాస్కర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా 3 రోజులుగా శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే చాలా హ్యాపీ కదా అసలు. ఎందుకంటే ఆ పాత ఎయిర్పోర్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అక్కడ. ఫ్లైట్లు రాకపోకల సంగతి వస్తే ఒక గాలివాన వచ్చిందంటే ఏ ఫ్లైట్ ఎడు తిరిగిద్ది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఎప్పుడు డిలేడ్ ఉంటూ ఉంటాయి, మునిగిపోతూ ఉంటది. హుద్హుద్దప్పుడు కూడా చాలా తీవ్రమైన పరిస్థితి, వాటర్ లాగింగ్ బాగా వస్తుంది. సో మరి అసలు అనేక సందర్భాల్లో రన్వే మీద నుంచి విమానాలు వర్షాకాల సమయంలో విమానాలు రన్వే మీద నుంచి కూడా జారిన సంఘటనలు ఉన్నాయి. జారి అదుపు తప్పి. సో జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, అంటే జనాలందరని కాదు, మినిమం దాని మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ ఎప్పుడుగైనా ఈ స్లోప్ లో ఉంది, అది ఎప్పుడైనా నీటి ఉధృతికి దాడికి గురవుతుంది, అందువల్ల దీన్ని అక్కడికి మారుస్తున్నారేమో అని మాత్రమే తెలుసు. కానీ దీని వెనక ఇంకా వేరే కథ ఉందని మీరు అన్నారు. అవును. సో అదేంటి చెప్పండి. ఏం లేదు, అసలు విశాఖ విమానాశ్రయం లేదు. ఉండే విమానాశ్రయం ఉన్నది కదా, ఈ లేదంటున్నారు. అవును, ఇప్పటి వరకు లేనట్టే అది ఉన్నా కూడా. ఏంటంటే అది భారత రక్షణ శాఖకు సంబంధించిన విమానాశ్రయం. రక్షణ శాఖలో 3 విభాగాలు ఉంటాయి. 1 పదాతి దళం, 2 వైమానిక దళం, 3 నావికా దళం. నావికా దళం హెడ్ క్వార్టర్స్ ఉండేది వైజాగ్ లో. పోతే 71 యుద్ధ సమయంలో కూడా ఆ నావికా దళం హెడ్ క్వార్టర్ ని ఛిద్రం చేయడానికి, పేల్చేయడానికి ఆ పాకిస్తాన్ యుద్ధ సమయంలో 71లో జలంతర్గామిని, పాకిస్తాన్ కరాచీ నుంచి బయలుదేరినటువంటి జలంతర్గామి విశాఖపట్నాన్ని పేల్చేయడానికి కనుచూపు మేరలోకి వచ్చేసింది. మత్స్యకారులు గుర్తించి వెంటనే నేవల్ అధికారులకి సమాచారం ఇవ్వడం, వెంటనే మన నేవల్ అధికారులు అప్రమత్తమై ఆ సబ్మెరీన్ పేల్చేయడం జరిగింది. ఆ సబ్మెరీన్ శిథిలాలు క్లబ్ చేసి తర్వాత రామకృష్ణ బీచ్లో జనాలకి ప్రదర్శనగా ఉంచడం జరిగింది. అది నేటికి ఉంది. రోజు నిత్యం అనేక వందల మంది అక్కడ బీచ్కి వెళ్ళిన వాళ్ళంతా దాన్ని కూడా సందర్శిస్తున్న సందర్భం. అందువల్ల ఏంటంటే అది పౌర విమానయాన శాఖకు సంబంధించిన విమానాశ్రయం కాదు. అందుకే నేను విమానాశ్రయం లేదు కదా అక్కడ అన్నది. అది రక్షణ శాఖకు సంబంధించి కదా. మరి అగంతకులు, దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్యాసింజర్స్ ముసుగులో వచ్చేసి ఆ విమానాశ్రయాన్ని పేల్చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నేవల్ హెడ్ క్వార్టర్ మీద దాడి చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్నారు. పైగా అది తాత్కాలికంగా ఇచ్చిన ప్యాసింజర్స్కి ఆ రోజు 70వ దశకం చివరిలోనో లేకపోతే 80వ దశకం ప్రారంభంలోనో ఆనాటి డిమాండ్ ప్రకారం ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ వచ్చారు. తాత్కాలికంగా మాత్రమే ఇచ్చారు. అయితే దశాబ్దాలు గడిచినా తాత్కాలికంగానే అది రెన్యువల్ చేస్తూ వచ్చారు. కానీ అది ఎప్పటికప్పుడు నావికాదళం అధికారులు మీరు మరో ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్తున్నారు. చెప్తుంటే ఏ ప్రభుత్వాల్లో కదలిక రాలే గతంలో. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, కరెక్టే కదా, 71లో నేవల్ హెడ్ క్వార్టర్స్ని పేల్చేయడానికి, విశాఖ నగరాన్ని ధ్వంసం చేయడానికి ఆ రోజు సబ్మెరీన్ వచ్చింది. ఎట్లా అదృష్టవశాత్తు బయటపడ్డాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలతో మనకు ప్రమాదం పొంచుంది కదా. భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తకుండా మనం స్వతంత్ర ఎయిర్పోర్ట్ ఒకటి నిర్మించుకుంటే నావికా దళానికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం స్వేచ్ఛగా అంతర్జాతీయ స్థాయిలో విమానాలు రాకపోకలని ఇప్పుడున్న ప్రజెంట్ డిమాండ్ దృష్ట్యా, అట్లాగే కార్గోని విస్తృతంగా ఉత్తరాంధ్రే కాకుండా ఆ పరిసరాల్లో ఛత్తీస్గఢ్లో కొన్ని జిల్లాలు చాలా సమీపంలో ఉంటాయి. అంటే ఛత్తీస్గఢ్ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. అందువల్ల ఏంటంటే ఇది అంతర్జాతీయ విమానాశ్రయం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా రూపొందిస్తే దీనివల్ల అటు ఛత్తీస్గఢ్
లో ఉన్న కొన్ని జిల్లాల వాసులకి, ఉమ్, ఇటు ఒరిస్సాలో ఈ భువనేశ్వర్ అక్కడ ఉండేది ఆ, చిన్న విమానాశ్రయం ఉమ్, కాబట్టి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, పోతే కలకటాకు పోవాలి, ఉమ్, అది చాలా సుదూరంలో ఉంది. కాబట్టి ఇది విశాఖ అయితేనే అటు ఛత్తీస్గఢ్, ఇటు ఒరిస్సా, ఇటు ఆంధ్రాలో ఉత్తరాంధ్ర పాత 3 జిల్లాలే కాకుండా ఉమ్, ఇంకా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి కూడా ప్యాసింజర్స్ వచ్చే అవకాశం ఉంది. ఉమ్, పైగా కార్గో ఇవన్నీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటు 3 రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి నుంచి, తూర్పు గోదావరి నుంచి ఉత్తరాంధ్ర 3 జిల్లాల వరకు మనం స్వతంత్ర ఎయిర్పోర్ట్ నిర్మిస్తే, పోతే నావికా దళానికి కూడా మనం స్వేచ్ఛ కల్పించినట్టు అవుతుంది. ఇప్పుడు సుమారు 40 సంవత్సరాల పైనుంచి దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఉమ్, ఇంకా ఎక్కువ రోజులు పొడిగించడం ఆ ఎయిర్పోర్ట్ కరెక్ట్ కాదు ఉమ్, అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2015 సంవత్సరంలో అంతర్జాతీయ ఎయిర్ షో బెంగళూరులో జరిగినప్పుడు ఉమ్, అప్పుడు ఆయన ఒక విధాన నిర్ణయం ప్రకటించాడు. ఓకే. మా ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి. ఓకే. వెంటనే 6 రోజుల వ్యవధిలోనే ఆయన జీవో ఇచ్చాడు. దానికి సంబంధించి నిర్మాణ సంస్థకు సంబంధించి ఉమ్, ప్రకటన జారీ చేశాడు. ఆ తర్వాత గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉమ్, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నాము, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ని, ఇతర సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తూ మరో జీవో ఇచ్చాడు. ఓకే. ఆ తర్వాత భూసేకరణకు సంబంధించి ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఉమ్, జీవో ఇచ్చాడు. ఉమ్, ఆ తర్వాత దాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మంచి పరిహారాన్ని అందించి రైతులు ఇబ్బంది పడకుండా ఉండేదానికి మరో జీవో ఇవ్వడం జరిగింది. ఉమ్, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ ప్రిన్సిపల్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది. అయితే యాదృచ్ఛికంగా అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉమ్, పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగుదేశం నుంచి ఉన్నారు. ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం ఉన్నది ఉమ్, కాబట్టి, ఉమ్, పోతే ఆనాడు కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి, వారి అందరి సహకారంతో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి పనులు శరవేగంగా ప్రారంభమైనాయి. ఓకే. శంకుస్థాపన చేశారా సార్ అప్పుడు? శంకుస్థాపన ఉమ్, చేశారు. ఉమ్, శంకుస్థాపన జరిగింది. ఆ, శంకుస్థాపన జరిగింది, పనులు నిర్మాణం స్టార్ట్ అయింది. ఉమ్, ఈ నేపథ్యంలో 2019లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, ఆ ఎన్నికల సమయంలో రైతులను కలిశాడు. ఉమ్, మీరు ఎందుకు భూములు ఇస్తున్నారు, ఇవ్వద్దు ఉమ్. అన్నాడు. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒక ల్యాండ్ పులింగ్ లాగా క్రియేట్ చేశాడు, అంతేనా? అట్లా క్రియేట్ అనుకోవచ్చా? చేయడం అని కాదు, ఆ. అసలు భూములు ఇవ్వద్దు అన్నాడు. ఇవ్వద్దని. మేము కోర్టుకు పోదాం, ఉమ్, నేను కోర్టులో మీకు స్టే తెస్తాను, ఉమ్, నా ప్రభుత్వం వస్తుంది, నా ప్రభుత్వం వస్తే నేను మీకు వాపస్ చేస్తా, ఒకవేళ నా ప్రభుత్వం రాకపోతే నేను కోర్టులో స్టే తెస్తాను అన్నాడు. ఉమ్, ఉమ్. రెండోది ఏమన్నాడు, ఎర్రబస్సు పోను కాడికి ఎయిర్పోర్ట్ ఇందే అవునన్నాడు. అవును, అన్నాడు. అవును. అదే అప్పుడు బాగా విధంగా పాపులర్ విశాఖ అయ్యింది. విమానాశ్రయంలోనే ప్యాసింజర్స్ అతిగతి లేదు, అవును, అక్కడ ఈగలు తోలుకుంటున్నాయి, అవును. ఆ వీడియోలన్నీ ఉన్నాయి. ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పేది కాదు, ఆయన ఏం మాట్లాడాడో లోగడ అవును, ఇప్పుడు వాళ్ళ అనుచరులంతా సన్నాయి నొక్కులు నొక్కుతూ అవి ఫేక్ వీడియోలు అంటున్నారు. అవును. అంటే అతను ఏది ఉంటది ఫేక్ వీడియో అంతే. ఏది ముందేమో అతను దుందుడుకు స్వభావం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి, నోరు జారుతాడు, పోతే దాని మీద విష ప్రచారం చేస్తాడు, నోరు జారుతాడు. ఆ తర్వాత అనుకోకుండా అతను అధికారంలోకి వచ్చాడు. ఒక్కసారి అనే ఇదితో ప్రజలు ఏదో జాలి గుండెతో ఓటేశారని, దానివల్ల ఆయన అధికారంలో రావడం ఇది జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడు, ఇంకా దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత దాని మీద మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉద్యమిస్తున్న సమయం భోగాపురం ఎయిర్పోర్ట్ని మూలన పడేశారు. దానికి సంబంధించినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసాం, ఇన్ని జీవోలు తెచ్చాం, అన్ని అనుమతులు అయిపోయాయి. ఏనాటికైనా విశాఖపట్నం ఎయిర్పోర్టు నావల్ ఎయిర్పోర్టు భారత రక్షణ శాఖని ఇబ్బందుల్లో ఇప్పుడు దాకా ఉన్న ప్రభుత్వాలు పడేసాయి. భారత రక్షణ శాఖ ఇక మనం ఉండే పౌరులకి కాపలా గాయడానికే కదా, ఈ దేశాన్ని కాపాడడానికే కదా, ఈ పౌరుల కోసం మనం తాత్కాలికంగా అనుమతులు ఇస్తే ఇది దశాబ్దాలు గడిచినా ఈ సమస్య పరిష్కారం లభించట్లేదని ఒకవైపు నావల్లో ఆక్రోశిస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కదా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం తలపెట్టింది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే మీడియా
పార్టీ ఉద్యమించడం ఇవన్నీ జరిగాయి. ఓకే. ఆ తర్వాత ఇంకా లాభం లేదు, మనం కూడా నటించాలా, ఎలాగో ఎర్రబస్సు పోని చోటుకి ఎయిర్పోర్ట్ బస్ ఎందుకనో, విశాఖ విమానాశ్రయం ఈగులు దొరుకుంటుంటే మరలా కొత్త విమానాశ్రయం ఎందుకు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, రైతులకు వాపసు చేస్తామన్నాం. మన ప్రభుత్వం వస్తే వాపసు చేయకపోగా మరలా కొన్ని స్టే తెస్తామన్నాం, ఏమీ చేయలేదు. కాబట్టి ఇది పెద్ద నింద మోయాల్సి వస్తుందని అక్కడ ఎలాగూ ఉద్యోగస్తులు నియమించారుగా. ఆ విమానాశ్రయానికి సంబంధించి ఒక మేనేజింగ్ డైరెక్టర్ని, పోతే ఇంకా ఆ సభ్యుల్ని, అధికారులని నియమించారు కదా, వాళ్ళందరూ జీతభత్యాలు చెల్లించాలి కదా. అట్లాగే అక్కడ కరెంటు లో వోల్టేజ్ సమస్య పరిష్కరించడానికి ట్రాన్స్ఫార్మర్ కావాలి కదా, సబ్స్టేషను, ఆ సబ్స్టేషను, అట్లాగే కరెంటు బిల్లులు, అలాగే చిల్లర మల్లర పనులన్నీ తలపెట్టాడు. అంటే నేను కూడా పట్టించుకుంటున్నానని అర్థం. ఇన్ని మాటలని చివరికి ఈ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఉద్యమించసాగిందో దీన్ని పక్కన పెట్టేశాడు. ఇంత ఖర్చు పెట్టి, ఇంత రైతుల భూములన్నీ సేకరించి, ఇంత రైతులను ఒప్పించి, ఇంత శ్రమపడి, పైగా అశోక్ గజపతిరాజు గారి హయాంలో ఇంత సత్వరమే వేగవంతంగా ఆ జీవోలన్నీ తీసుకొని వచ్చి, అనుమతులు తీసుకొచ్చి పని ప్రారంభించి, ఇంత శాతం వరకు ఎక్కువ శాతం వరకు పనులన్నీ పూర్తి చేస్తే దాన్ని మూలన పడేశాడు. అదేవిధంగా అమరావతిని మూలన పడేశాడు, పోలవరాన్ని మూలన పడేశాడు. ఏంటి ఇతనంతా? ఇది పబ్లిక్ ప్రాపర్టీ, ఇది ప్రజలు కట్టే పన్నుల మీద, ప్రజలు చెల్లించే వాటి మీద ఆధారపడి మనం ప్రజాప్రభుత్వంగా ఉండాల్సింది. ప్రజాస్వామ్యంలో ఇతను పూర్తి డిక్టేటర్గా వ్యవహరిస్తున్నాడని పెద్ద ఎత్తున ఉద్యమిస్తే, అందువల్ల ఏదో చిల్లర మల్లరగా ఆ సబ్ స్టేషను, ఆ లో వోల్టేజ్ ప్రాబ్లం సంబంధించి, ఆ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ఇట్లా కొంచెం కొంచెం విదిలిస్తూ వచ్చాడు, ముష్టి విదిలిచినట్టు. అది ఆయన చేసింది. అంతకు మించి తర్వాత మరలా యాదృచ్ఛికంగా మరలా తెలుగుదేశం పార్టీకే ఆ పౌర విమానాశ్రయం ఇచ్చింది రామ్మోహన్ నాయుడు గారు. వెంటనే ఆయన వేగవంతంగా మిగిలిన నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి సపోర్ట్ చేయడం, నరేంద్ర మోడీ గారు సహకరించడం, రాష్ట్ర ప్రభుత్వ కృషి అన్ని కూడి మొత్తానికి సర్వాంగ సుందరంగా ఈ ఎయిర్పోర్ట్ ఆరంభానికి నోచుకుంది. చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే, ఆ రోజు కొబ్బరికాయ కుట్టింది మేమే, ఈ రోజు గుమ్మడికాయ కట్టింది మేమే అనేదే ఆచరణలో రుజువు చేశారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జొన్నగిరిని స్వర్ణగిరిగా మార్చాడు. ఇంకా అక్కడ రామగిరి, కుప్పం ఆ ప్రాంతాల్లో గోల్డ్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ వాటిని కూడా వెలుగులో తెస్తున్నారు. పోతే అదే విధంగా ఆర్సిలర్ మెట్టలు, అదేవిధంగా టాటా గూగుల్ డేటా సెంటరు, అదేవిధంగా రాయలసీమలో హార్టికల్చర్ అబ్బే కాకుండా సోలార్ ప్రాజెక్ట్స్, విండ్ ప్రాజెక్ట్స్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియం ప్రాజెక్ట్స్, అదేవిధంగా తిరుపతిలో 2 వీలర్ సంబంధించి బుల్లెట్ మోటార్ బైకులు తయారు చేసేది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా ఏర్పాటు చేస్తే దాని మీద ఉద్యమించి ఆ కియా పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఈరోజు 20 లక్షల కార్లు తయారు చేసింది, ఇప్పటికీ ఉత్పత్తి చేసింది. దానివల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఆ పరిసరాల ముఖ చిత్రం ఎంత మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఆరంభంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి మారీచులు ఏయో ప్రలాపనలు పేలి జనాన్ని విష ప్రచారం చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ వల్ల 3 రాష్ట్రాలకి ప్రయోజనం కలుగుతుందని చెప్పాను కదా. దానివల్ల పరిసరాల్లో భవిష్యత్తులో కార్గో రేపు ఆగస్టు 17 నుంచి ప్యాసింజర్స్ విమానం స్టార్ట్ అవుతుంది. రోజుకు 12 విమానాలు, 11 విమానాలు రెగ్యులర్గా ఉంటాయి. 12వ విమానం వచ్చేసి అది శుక్రవారం ఆదివారం రోజు ఉండదు. అది బెంగళూరుకి 2 రెగ్యులర్గా ఉంటాయి. 3వ విమానం వారంలో 2 రోజులు మినహా 5 రోజులు ఉంటుంది. అంటే 3 విమానాలు బెంగళూరుకి, 5 విమానాలు హైదరాబాద్కి, పోతే 4 విమానాలు విజయవాడకి రెగ్యులర్ ఫ్లైట్స్. అంతర్జాతీయ ఫ్లైట్లు కూడా తర్వాత ప్రారంభం అవుతాయి. మొదటి ఫ్లైట్ సింగపూర్ ఓకే వేసేటట్టున్నారు, తర్వాత అనేక దేశాలకి విస్తరిస్తుంది. ఈ సంవత్సరం ఆరంభించిన రోజు నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి వచ్చే సంవత్సరానికి ఆగస్టుకి 60 లక్షల మంది ప్యాసింజర్స్ రాకపోకలు సాగిస్తారనేది అంచనా. ఆ తర్వాత దాన్ని 1,20,00,000 పెంచుతున్నారు. ఆ తర్వాత 1,80,00,000కి ఈ విధంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 మేనర్లో ఆ విమానాశ్రయం దినదినాభివృద్ధి చెందబోతుంది. ఒక ప్యాసింజర్స్ తోనే కాకుండా పోతే వస్తువుల్ని తరలించడంలో కానీ, వస్తువులను దిగుమతి చేసుకోవడంలో కానీ, అదేవిధంగా లాజిస్టిక్స్, కార్గో ఇవన్నీ దానివల్ల ప్రయోజనం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్టు సార్థక నామధేయాలు కాబోతుంది. భోగాపురంలోని భోగం ఉంది కాబట్టి భోగభాగ్యాలతో
తొలతూగే పరిస్థితి గేమ్ చేంజర్ గా ఆ ప్రాంతానికి ఈ ఎయిర్పోర్ట్ వచ్చిందనే అనేది ఏర్పాటు జరిగింది. కాబోతుంది. ఆ, కాబట్టి Right. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ ను గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా ఇంకా తక్కువే. అసలు అది కాదు, క్రెడిట్ చోరీ ఏంది, క్రెడిట్ చోరీ అదే ఏంది, కదా. మేము ఏది తలపెట్టినా అతను క్రెడిట్ చోరీ అంటాడు, తాను చేయలేదు. అంతెందుకు, అవును. ఉదాహరణగా అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాను, ఆ. రాజధాని నిర్మాణం, ఆ విశాఖలోనే రాజధాని అన్న మనిషి మరి ఏం చేశాడు, 3 రుషికొండను ముక్కలు అని బోడిగుండలు చెప్పేసి చేశాడు ఒక ఇటుకురాయి పెంచాడా? అవును, అవును. అంటే ఉత్తర కుమారుడు అతను, ఉమ్, ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అతనే. ఉమ్. కాబట్టి అసూయాపరుడు, నిలువెల్లా అభినందించడం విషం ఉన్న మనిషి. అభినందించడం మానేసి ఈ రోజు అసూయతోనే రగిలిపోతూ ఉన్నారు. సద్విమర్శ చేయాలి ఏదన్నా ఉంటే, అంతే. అంతేగాని ఏది తలపెట్టినా దానికి అడ్డు తగలడం. ఉమ్. అంటే లోక కళ్యాణం కోసం పురాణ కాలంలో ఋషులు మునులు యజ్ఞయాగాదులు తలపెడితే చేసేవాళ్ళు. ఏ విధంగా రాక్షసులు ఈయన ఆటంకపరిచేవాళ్ళు, లోక వినాశనం కోసం లోక చేసేవాళ్ళు. వినాశనం కోసం. మేము అభివృద్ధి కోసం పయనిస్తుంటే, మేము వికాసం కోసం పయనిస్తుంటే అతను విధ్వంసం కోసం, ఆటంకపరచడం కోసం అతను ప్రతిపక్షంలో ఉన్నాడు. ఉమ్. అందుకే ప్రజలు ఇలాంటి చేస్తాడని మాకంటే ప్రజలకు ముందే ఎక్కువగా ముందే పక్కన మా పెట్టి. ప్రజలు ముందుగానే గ్రహించి ప్రతిపక్ష స్థానానికి గాడు నోచుకోకుండా, ఉమ్, ప్రతిపక్ష నాయక పాత్రగాడు ఇవ్వకుండా పక్కన పెట్టేసిన చరిత్ర అవుతుంది. అంతే. అది రైట్ రైట్. థ్యాంక్ యూ.